రైతు భరోసాకు 500 కోట్లు విడుదల. 4 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు జమ. ఎంత పెద్ద సాహసం చేసిందే ప్రభుత్వం. మామూలు సాహసం చేయలే. చూడండి, 500 కోట్లు 500 కోట్లు విడుదల చేసిరట. నిన్న 200 కోట్లు. ఎవరిది సొమ్మది? ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి? 6,000 కోట్ల రూపాయలు రైతులై పక్కదారి పట్టినాయి. ఇవ్వలేదు 500 కోట్లు వేసి పెద్ద నిన్న చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఇదే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా మొత్తం ఇదే. ఎప్పుడు ఇవ్వాల్సిన పైసలు అయ్యా? నిన్న ఒక్కరోజే 200 కోట్లు ఇచ్చిరట. ఇక ఏది 3 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు వేసిర్రు. ఇక అటే పోయింది. 3 ఎకరాల తర్వాత రైతులు ఇప్పటిదాకా చూసి 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 ఇక నిన్న 200 కోట్ల రూపాయలు నిన్న జమ చేసిర్రట. ఇవాళ కూడా కొంతమందికి జమ చేస్తారు. ఏది ఇంకా మిగతా ఒక 300 కోట్లు ఉన్నాయి కదా. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడతల వారీగా విడుదల చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం 500 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. 3 ఎకరాల నుంచి 4 ఎకరాల లోపు వారికి ఈ నిధులు జమ కానున్నాయి. మంగళవారం ఒక్కరోజే 200 రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 2 రోజుల్లో 4 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి చేయనున్నట్లు తెలుస్తా ఉంది. అంటే ఈ రోజు కూడా 3 ఎకరాల నుంచి 4 ఎకరాల లోపు ఎవరెవరికైతే ఉన్నాయో సో వాళ్ళకు కూడా పడుతుంది. నిన్న మనం కూడా సాయంత్రం పూట వీడియో చేసినాం. ఇగో ఈ రోజు పొద్దుటి నుంచి కొద్దిగా రైతు భరోసా పడతా ఉందట, మెసేజ్లు వస్తా ఉన్నాయి, రైతులు చెప్తా ఉన్నారని చెప్పినాం కదా. గయ్యే పైసలు అంటే ఈ రోజు రేపు, ఇలా బుధవారం రేపు గురువారం ఏమవుతుందనంటే సో ఇక్కడ ఒకసారి చూడండి, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే మరి శనివారం వరకు పడేటటువంటి అవకాశం అయితే ఉంది. సో మరి 5 ఎకరాల పైన వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ తర్వాత 5 ఎకరాల లోపు ఉండి కూడా సో మరి రాలేదు కొంతమందికి చాలా మందికి రాలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? మరో 2 రోజుల్లో 4 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి చేస్తారు. ఆ తర్వాత 4 నుంచి 5 ఎకరాల వరకు రైతుల అకౌంట్లలో డబ్బులు వేయనున్నట్లు ప్రకటించిందట ప్రభుత్వం. అంటే శుక్రవారం శనివారం ఈ 2 రోజులు ఏం చేస్తారనంటే ఈ 2 రోజులు కూడా ఒక 200 కోట్లు 250 కోట్లు మళ్ళా 4 నుంచి 5 ఎకరాల లోపు, అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేము ఇచ్చేసినాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేస్తామని చెప్తుంది. అంటే మరి 5 ఎకరాల లోపే కట్ ఆఫా, లేకపోతే మళ్ళీ ఏప్రిల్ 1st వీక్ నుంచి కూడా ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా? మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రుణమాఫీ మీద అయిపోయింది మొత్తం చేసేసినాం అయిపోయిందని చెప్పిండు కదా. మళ్ళీ ఆ తర్వాత కూడా మేము 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ ఇచ్చేసినామని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా? ఇది కూడా మామూలుగా కాదు. మార్చి 31 డెడ్ లైన్ పెట్టిండ్రు మీరు. ఇగో అయిపోతుంది మార్చి 31, ఇంకా వారమే ఉంది, ఇంకా 4 రోజులే ఉంది, 5 రోజులే ఉందని చెప్పి సోషల్ మీడియాలో పలు గొంతులు మాట్లాడినాయి. ఎందుకు రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు? ఎందుకు బదనాం చేస్తా ఉన్నారు రైతుల్ని? మీరు రైతు భరోసా ఇయ్యాలి అని చెప్పి మాట్లాడితే 3 ఎకరాలు ఆపేసిరండి. ఆపేసి కూడా ఇప్పటికీ 20 నుంచి 25 రోజులు అవుతా ఉంది. 20 నుంచి 25 రోజుల దాకా ముచ్చట కూడా లేదు. మొన్న ఒక 15 రోజుల క్రితం డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క గారు వేసేయండి అని చెప్పిండు, కానీ ఏడేసిర్రు? ఇగో నేను వేసిర్రు. ఇక అంటే మరి మార్చి 31 డెడ్ లైన్ వస్తుంది కదా. సో మరి అడుగుతారు కదా, దానికోసం ఏదో కొద్దిగా ఉడతా భక్తికి ఇచ్చేటటువంటి ప్రయత్నం. రైతుల పైసలు 6,000 కోట్లు అండి, 500 కోట్లు కాదు, 4,000 కోట్ల రూపాయలే ఇచ్చిర్రు. ఇంకా 6,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఇలా 500 కోట్లు ఏదో ఇచ్చినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు, కానీ ఏం లేదా డొల్లా. ఇప్పటి వరకు మొత్తం 54,74,000 మంది రైతులకు 4,666 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరెక్టే, బాగా చెప్తా. ఇప్పుడు మనం కూడా చెప్పినాం కదా, 4,000 కోట్లు ఇచ్చిందని చెప్పినాం కదా. మరి 6,000 కోట్లు అడిగిపోయిన 10,000 కోట్లు కదా రైతులకు ఇవ్వాల్సింది. 10,000 కోట్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు 500 కోట్లు తీసుకొచ్చిర్రు. ఈ 500 కోట్లతో కలిపే 4,666, 500 కలిపితేనే ఇంకా దాదాపుగా 5,400 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిందే. ఏప్రిల్ 1st వీక్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. లేకపోతే ఎకరం నుంచి ఎవరెవరైతే 5 ఎకరాల వరకు మీరు శనివారం వరకు వేస్తామని చెప్తున్నారు కదా, ఏది 29వ తారీఖు వరకు, 30, 31 హాలిడేస్ ఉన్నాయి కాబట్టి శనివారం వరకు ఇస్తే ఈ 5 ఎకరాల లోపు రాలేదు రైతులకి. వాళ్ళ పరిస్థితి ఏంది? విస్తీర్ణం ఎక్కువ ఉండి తక్కువ పైసలు పడ్డాయి. ఎకరన్నర ఉంటే కేవలం అరెకరానికే పడింది, ఎకరన్నర ఉంటే కేవలం ఎకరానికి పడింది, అరెకరానికి పడలేదు. ఇట్లా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అసలు మొత్తానికే రాలేదనేటటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఏం చేస్తారు మరి? వీళ్ళ గురించి ఏం చేయబోతా ఉన్నారు? 500 కోట్లు అయితే రిలీజ్ చేసిండ్రు. 4 నుంచి 5 ఎకరాల లోపు రైతులకి
3 నుంచి 4, 4 నుంచి 5 ఎకరాల లోపు రైతులకి మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులు వేస్తారట. అంటే కట్ ఆఫ్ ఇదేనా? ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలి, క్లారిటీ చెప్పాలి రైతులకి. అవును మేము 5 ఎకరాల లోపు ఇచ్చినాం, సో 5 ఎకరాల లోపే ఇక మేము ఇచ్చేటటువంటి రైతు భరోసా, అంతకంటే పైన ఉన్నటువంటి రైతులకు ఇయ్యం. లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి వాళ్ళకు కూడా మొదలు పెడతాం. అట్ ద సేమ్ టైం ఎకరం నుంచి ఎవరైతే స్టార్టింగ్ 1 గుంట నుంచి 5 ఎకరాల లోపు ఉన్నారో వాళ్ళందరికీ రానటువంటి లిస్ట్ జమ చేయండి. జమ చేసి మస్తున్నాయి కంప్లైంట్స్, మీ మండలంలో ఏమని అడిగి తీసుకోండి. జిల్లా కలెక్టర్లు కానీ వ్యవసాయ శాఖ ఉన్నత స్థాయి అధికారులు కానీ మీరు తీసుకొని ఈ ఎకరం నుంచి 5 ఎకరాల లోపు రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఏం చేయబోతా ఉన్నారు, ఆ తర్వాత 5 ఎకరాలు కట్ ఆఫ్ అయినా లేకపోతే 5 ఎకరాలు పైన కూడా ఇస్తారా? సో వీటి మీద ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అటు ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి రైతులకి ఖచ్చితంగా, ఎందుకంటే ఇక నెక్స్ట్ పంట నుంచి వాళ్ళు ఇక ప్రభుత్వం పైసలు వేస్తుందని చెప్పి మీకోసం ఎదురు చూడరు. ఇక ఎదురు చూడకుండా యాడికో ఒక్కడికి పోయి ఎవరినో ఒకరిని బతులు ఆడుకొని పైసలు తెచ్చుకొని పంట వేసుకుంటారు అంతే. సో ఆ క్లారిటీ ఇవ్వండి. ఆ క్లారిటీ ఇస్తే రైతులు ఇంతకు ముందు ఎదురు చూసేది, అరే ఓ 10,000 వస్తుంది కదా, ఒక 15,000, 20,000 వస్తుంది కదా, రైట్, ఆడ మందుల కొట్లు కట్టవచ్చు, ఎరువులు తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకోటి మనకు అక్కడికి వస్తాయి, ట్రాక్టర్కి ఇచ్చుకోవచ్చు, లేకపోతే కూలీలకు ఇచ్చుకోవచ్చు 2-3 వేలు. సో ఇట్లా లెక్కలేసుకునేటోళ్ళు రైతులు. మరి ఆ లెక్కలు వద్దు, మేము వేసుకోవద్దు ఆ లెక్కలు, ప్రభుత్వం మాకు ఎటువంటి సహాయం ఇవ్వట్లేదు. 2018లో ప్రారంభమైనటువంటి రైతు బంధు పథకం ఏదైతే ఉందో కేసీఆర్ ప్రారంభించాడు దీన్ని. సో 2018 నుంచి 2020-21లో విపత్కరమైనటువంటి పరిస్థితులు కరోనా వచ్చినా కూడా, కరోనా వచ్చి భారతదేశం మొత్తం అతలాకుతలం అయినా కూడా ఎక్కడ పైసలు ఆపలేదు. బాజాప్తా వారం నుంచి 10 రోజులలోనే కేసీఆర్ అప్పు చేసినా, సప్పు చేసినా, కింద పడ్డా, మీద పడ్డా, నో ప్రాబ్లం, ఏం లేదు. చెప్పిండు, నేను చచ్చిపోయేంత వరకు ఖచ్చితంగా నేను అధికారంలో ఉన్నంత వరకు ఇది ఆగదు అని చెప్పిండు. పైసలు మస్తుగా ఇచ్చిండు రైతులకి. ఆయన పండగ చేసుకున్నారు. ఇలా ఎదురు చూస్తా ఉన్నారు రైతులు. ఇలా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఆయన కరెంటుకి ఇబ్బంది లేదు, నీళ్ళకి ఇబ్బంది లేదు, పెట్టుబడి సాయానికి ఇబ్బంది లేదు. 2018 నుంచి 2023 దాకా, అంటే 5 సంవత్సరాలు బాజాప్తా రైతులు పంటలు పండించుకున్నారు సుఖ సంతోషాలతో. సో ఇవాళ వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఒక పంట పూర్తిగా పోయింది. బాజాప్తా రైతుల పక్షాన మాట్లాడతాం, 100కి 100% రైతుల పక్షాన మాట్లాడతాం. రైతులకి కరెంట్ ఇవ్వాల్సిందే, రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందే, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందే. రైతుల్ని వంచి మీరు మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు ఎంచుకున్న రైతులతోటి మేము 15,000 ఇస్తామని చెప్పి, కేసీఆర్ వల్ల అయితే లేదు, మేము వస్తే 15,000, ప్రతి పంటకి 7,500 ఇస్తామని చెప్పి బాజాప్తా ఓట్లు ఎంచుకొని ఇవాళ మోసం చేసేటటువంటి ప్రయత్నమా? ఓ పంట ఎగగొట్టి మేము 15,000 ఇయ్యలేము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము కేవలం 12,000 ఇస్తాం, ఆ 12,000 కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ చక్కగా లేదు. అంటే రైతులంటే మీకు చిన్న చూపు కనపడతా ఉన్నారా? ఏదో 500 రూపాయలు ముష్టేస్తా ఉన్నారా? 10,000 కోట్ల రూపాయలు మీరు తనఖా పెట్టిండ్రు కదా ప్రభుత్వ భూముల్ని, కేవలం రైతు భరోసా కోసమే తనఖా తీసుకొచ్చి పెట్టి మన పైసలు ఏం చేసిరు? ఇయ్యలేదు, ఉడతా భక్తిగా 5 ఎకరాల లోపు ఆడుకొని ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రైతులంతా కూడా గ్రహించాలి. బాజాప్తా రైతుల పక్షాన మాట్లాడుతా ఉన్నాం. 5 ఎకరాల లోపు ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ ఇవ్వడంతో పాటు 5 ఎకరాల పైన రైతుల విషయం పట్ల, వారికి పైసలు ఇచ్చేటటువంటి పట్ల మీ ఉద్దేశం ఏంటనేది ఖచ్చితంగా ప్రభుత్వం రైతులకు స్పష్టం చేయాల్సింది.